అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాన్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం కాళ్ళకు గిరికెలు కట్టుకున్నట్టు ఏపీ మొత్తం గిర్రా 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 తిరుగుతుండ్రు పబ్లిక్ ఏం బాధలున్నాయి ఏం తక్లీఫ్ ఉన్నది సర్కార్ ఇచ్చే సంక్షేమ పథకాలు మంచిగా అందుతున్నాయా లేవా ఏమేం వచ్చినా ఏడుదాకా వచ్చినా ఎంత వచ్చినా ఇంకేం కావాలా ఇంకెట్లున్నది అని చెప్పి పూరాగా అరుచుకుంటాన్రు అదేనుల్లా సుపరిపాలనల తొలితడుగుల భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరు తిరుగుతాన్రు స్వయంగా పబ్లిక్ కాడికి పోయి గల బాధ సాధలు తెలుసుకుంటుండ్రు ఇక ఇలా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పోయి పబ్లిక్ కరపత్రాలు వంచి ఇక పురాగాలను అడిగి తెలుసుకున్నది ఇక మరి చూద్దాం పాండ్రులయ్యలు ఎట్లయిందో కథ పార్వతీపురము మన్యం జిల్లా కాడున్న సాలూరు నియోజకవర్గం కాడ మక్కవ మండలము డీషిర్లం ఊర్లే ఇంటింటికి తెలుగుదేశము సుపరిపాలనల తొలితడుగు కార్యక్రమంలా ముఖ్య అతిథి లెక్క పాల్గొన్నదుర్రా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఊర్లున్న ప్రతొక్కరి ఇంటికి పోయి సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అందరూ లబ్ధి పొందుతాన్రా ఇంకేమన్నా సమస్యలున్నాయా లేదా అని చెప్పి అడిగి తెలుసుకొని గాళ్లకు కరపత్రాలను అందజేసింది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇక చూడుండ్రుల్లా కావాలంటే ఆగో చూసిండ్రా ఇక ఏపీలా మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరు కలిసి కూటమి సర్కార్ల పనిచేసే ప్రతి ఒక్కరు జనాల కాడికి పోయి అలా బాధసాధలు పురాగా అరుచుకుంటుండ్రు ఇక గీళ్ళ పాలన చూసి అభివృద్ధి చూసి ఇక మొత్తానికైతే ఏపీ పబ్లిక్ బాగా సంబరపడుతుండ్రులా ఇక తెలంగాణలో జంపింగ్ జపాంగుల ముచ్చట ఏదేమైనా సరే 3 నెలల్లో ఓ కొలిక్కి రావాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు ఇచ్చిందుర్రా ఇక మరి ఎలక్షన్లలో గెలిచినాకట 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ముచ్చట మీద జవడం బగ్గైతున్నది కార్పాటోళ్లకు ఇక అనర్హత ఏటేయాలి మా దాంట్లో గెలిచి ఎట్లా పోతారు అని చెప్పి మాట్లాడుకు వచ్చిండ్రులా గదే ముచ్చట 3 నెలల్లో పురాగా తెలుసుకోవాలి పురాగా మొత్తము కథమైపోవాలి ఏదేమున్నా చెప్పాలి అని చెప్పి మొత్తానికైతే ఇక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇక మీరు ఇచ్చిన తీర్పును మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పి ఇటు కారోళ్ళన పట్టిర్రు ఇటు షెయ్యోళ్ళన పట్టిండ్రు ఇక మరి 3 నెలల్లో ఏం చేస్తారు ఎట్లయితుంది ఏంది కథ అని పూరాగా చూడాలి ముందైతే ఈ ముచ్చట అరుచుకుందాం పారి ఇక జంపింగుల జవడం అయితే తెలంగాణలో అందరికి ఎరికేనాయి గదేనుల్లా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే కదా ఇంకా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత ఏటు పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఇక పెద్ద తీర్పే బయట పెట్టింది పోన్రి 3 నెలలల్లా స్పీకరు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆదేశించింది న్యాయస్థానమే అనర్హత ఏటి వేయాలని విజ్ఞప్తిని దోసిపుచ్చింది చూడుండ్రి ఇక ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించద్దని చెప్పి పేర్కొన్నది టుడే ఇస్ ఎ హిస్టారికల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు పాస్ చేసుకుంటా జడ్జిమెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ పాస్ చేసుకుంటా 3 monthsలో డెసిషన్ తీసుకోవాలి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మీద అని చెప్పడం జరిగింది అండ్ ఒకవేళ 3 monthsలో ఎమ్మెల్యేస్ కనుక ప్రొటెక్ట్ చేసినా డిలే చేసినా కూడా వాళ్ళకి అగెయిన్స్ట్గా ఇన్ఫరెన్స్ డ్రా చేయాలి అని కూడా చెప్పడం జరిగింది ఆ 3 months లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇంతకుముందు అన్ని కేసులలో మీరు చూసుకుంటే 5th year 4.5 years అయ్యే టైంకి కేసులు వేయడము రాజేంద్ర సింగ్ రాణా కేసులో సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది మేము కూడా అది అడగడం జరిగింది కాకపోతే ఇప్పుడు గడువు ఆల్రెడీ ఇంకో 3 years ఉంది కాబట్టి మేము ఆ స్టెప్ తీసుకోము స్పీకర్ని అడ్జుడికేట్ చేయనియండి టైం ఉంది కాబట్టి అని అనడం జరిగింది అండ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్లా కావద్దు అంటే మేము అన్ని డైరెక్షన్స్ ఇచ్చి జరిగిన అన్యాయం జరగనివ్వండి అనేటట్టు ఉండొద్దు ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ కూడా బతికే ఉండాలి అనే తీరులో మాట్లాడిన కమెంట్ చేయడం జరిగింది ఈ వ్యవహారంలో కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందుర్రా ఇక దీంతో చీఫ్ జస్టిస్ గవాయి ధర్మాసనం తీర్పు పెట్టిందన్నట్టు గిట్లా బయట ఇక గదన్నట్టుర్రా కథ ఇక ఇటు మొత్తానికైతే మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కాగా మేము స్వాగతిస్తున్నామని ఇటు కారోళ్ళు చెప్పబట్టిండ్రు అటు షెయ్యోళ్ళు చెప్పబట్టిండ్రు ఇక మొత్తానికైతే గిట్లున్నది కథ మరి 3 నెలల్లో ఏం చేస్తారు ఎట్లయితది ఏంది కథ అని పూరాగా చూడాలన్నట్టు ఓష్ని పాడుగాను గీ పంకపాటోళ్లకు నిరీశరం ఉండదురా ఎప్పుడు తట్వం తప్పిన లెక్కలు చేసుకుంటా ఆగమాగం పనులు చేసుకుంటా పబ్లిక్ ఇక మొత్తం హానులు కలిగించుకుంటానే చేరుతారు అవు జగనాలు ఎందుకు పోతావు చెప్పు ఆ పాదయాత్ర అని ఇటు పోతామని వాళ్ళని కలుతా అని వీళ్ళని కలుతా అని అవు వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు బగ్గ పోరాటం చేసి జైళ్లకు పోయి
పోయినరు గల్లని గలవకపోతే ఎట్లుంటది చెప్పు మరి 5 ఏండ్లల్లా అంత మంచిగా చేసిండ్రు కదా నీ సక్కదనం పాడుగాను నువ్వు సక్కగుండవు నీ కింద పనిచేసేటోళ్ళు కూడా సక్కగుండరు అయినా ఎట్లుంటారు చెప్పు తల్లి తీరు పిల్ల లీడర్ తీరు క్యాడరు గట్లున్నది నీ కథ ఓ పర్యటన అని పోతావు జైలులను కలుస్తందుకు వాళ్ళు ఏమన్నా మంచి పని చేసిండ్రా అంటే అన్ని తప్పుల తడకల పనులే మరి నువ్వు పోయేటోనివి చక్కగా ఓ 2-3 నేసుకొని పోతావా అంటే అది కాదాయి రెచ్చగొట్టుడు బాగెరక నీకు అందుకే గిసొంటి పనులు ఎత్తావు నెల్లూరు కాడ మళ్ళా పోయిండుర్రా పోలీసు వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా సూత వీటిని బేఖాతరు చేసుకుంటే ఆగమాగం పనులు చేసిండి ఇవాళ సూత ఇక చూడుండ్రి కావాలంటే అయ్యో గాలిపంక పాటుల తీరైతే మారతలేదు కదా నువ్వుల వీళ్ళు చెయ్యంగా పబ్లిక్ మస్తుగా తక్లీవుల పడతాండ్రు ఇక జగ్గులు పోయిన పర్యటనల కార్యకర్తల పానాలు పోయిన సుత పంకపాటి నాయకుల వ్యవహారం గట్లనే నడుస్తాంది ఇక ఇప్పుడు నెల్లూరు జిల్లా కాడ పర్యటనతోటి ఇక పార్టీ నాయకుల ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుర్రా గాలిపంక పాటోల చేతలు గాలి మీద మొత్తం ఆగమాగం ఉన్నది ఇక పోలీసోళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా సుతగా అవన్నిటిని బేఖాతరు చేసుకుంటే అక్రమాలకు పాల్పడి జైలున్నోళ్ళ దగ్గరికి పోయి కలుతాండ్రు ఇక ఇప్పుడు జైలున్న మాజీ మంత్రి కాకాని కలుస్తాందుకు అని చెప్పి యాత్ర పేరుతోటి బల ప్రదర్శన చేసిండ్రు ఈ గాలిపంక పాటోళ్ళు ఇక జగ్గులు పర్యటన సందర్భంగా ఎలిపియాడు 10 మందికి మాత్రమే అనుమతి ఉన్నదట ఇక మరి 10 మందే పోతారా ఇల్లు పోరు కావలసుకొని ఇంకెక్క మందిని పట్టుకొచ్చి ఇక ఆగమాగం చేస్తాండ్రు గట్లనే జైలు కాడ ములాఖతుకు 3కి మాత్రమే అనుమతి ఇచ్చిండ్రట నువ్వులా అయినా సుతాగా పంకపాటోళ్ళు ఇక మొత్తం లైట్ తీసుకొని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా పట్టించుకోకుండా జవడానికి దిగిండ్రు ఇగో గిట్లుంటదుల్లా గీలా కథ ఇక స్థానిక కార్యకర్తలకు అనుమతి లేకపోయినా పక్క పొంటున్నోళ్ళందరినీ పెద్ద ఎత్తున జనాలను పట్టుకొచ్చిండ్రట 100 ఎత్తుల కార్యకర్తలకు అనుమతి లేకపోయినా వేల సంఖ్యల కార్యకర్తలను మొత్తం పట్టుకొచ్చి గుమిగూడిపిచ్చిండ్రు ఇక గిది కచ్చగట్టి కావలసుకొని చేసిన పని కాదానుల్లా అబ్బా మళ్ళా ఆనకాలం వచ్చింది ఎట్లా చేసుడు ఏం కథ ఊర్లోనేమో ఉండద్దు పోయిన యాడే బాగా తక్లీవైంది ఆనలొచ్చి ఊరంతా మునిగిపాయే మత్తు మంది దాకా పానాలు పోయినాయి ఉన్న వంతె నోటి తెగిపోయింది ఇక ఇంకో ఊర్లో కోదామంటే ఆళ్ళు రానిత్తలేరు అడవిలో పోయి బతుకుదామంటే అక్కడ అటవీ అధికారులు ఉండనిత్తలేరు ఎట్లా చేసుడు ఏం కథ సర్కార్లు మారుతున్నాయి కానీ మా బతుకులు అయితే మారతలేవు ఇక ఈ వరదలతోటి బతుకుడా ఎటన్నా పోయి బతుకుదామంటే ఆళ్ళు రానిత్తలేరు ఈడుందామంటే ఇల్లు ఉండనిత్తలేరు ఓ వంతెనే లేదు ఏం లేదు ఉన్నూర్లే ఉండలేక పక్క ఊర్లకు పోలేక బతుకుడు అవుతుందా ఇక మేము ఎట్లా చేసుడు ఏం చేయాలి అని చెప్పి ఇక ఊరంతా కాలైతున్నదుర్రా ఆగో ఎక్కడ గింత తక్లీఫ్ అవుతుంది ఏం ఊరది ఎవరు పోతుండ్రు ఎటు పోతుండ్రు ఎందుకు పోతుండ్రు యాడ మునిగింది అని అనుకుంటుండ్రులే ఇక నేను చెప్పుడు కాదు మీరే చూడుండ్రి గదే ఊరో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలము కొండాయి ఊరు మొత్తం ఖాళీ అవుతున్నదులా వరద భయంతో జనాలు ఊరిడిసిపోతాండ్రు అక్కడనే అడవి జాగలకెళ్ళి ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటుండ్రులా పోయిన సంవత్సరము దెబ్బతిన్నారు కదా ఈ త్యాప నమ్మిక లేక ఇండ్లు ఖాళీ ఎత్తాండ్రు ఇక భారీ ఆనలకు కొండాయి గ్రామము పోయినేడు నీట మునిగింది ఇక అక్కడ ఉన్న ఊరోళ్ళు పానాలు సుత కోల్పోయినరు కొంతమంది దాకా పెద్ద ఎత్తున ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరిగే గట్లనే వరద ప్రవాహానికి ఊరికి పోయే వంతెన సుత దిగిపోయింది ఏడాది అయినా సుత కొత్త వంతెన నిర్మాణం జరగలేదురా అయితే సర్కార్ నుంచి మాకెసోంటి సహాయము భరోసా అందలేదని గరమైతుండ్రు అయ్యో పాపం ఊరంతా కాలైతుంది కదా నుర్రా మరి కాకపోతే ఏమైతుంది చెప్పుండ్రి మళ్ళా ఆనకాలం వచ్చే ఆనల సుతా గొట్టుడుతోటి వరదలకు ఊరు మొత్తం మునుగుతుందన్న భయంతో ఊరోళ్ళు మంచి జాగాలకు పోయి ఉంటాన్రులా 30కి మీద కుటుంబాలు అడవిలా కట్టెలతోటి గుడిసెలేసుకొని బతుకుతాన్రు అయితే అడవిలో ఉండొద్దని చెప్పి అటవీ శాఖ అధికారులు పంపించేస్తుండ్రట దీంతో పక్క పొంటనే ఉన్న దొడ్ల ఊరికి పోయేటందుకు ప్రయత్నించంగా గా ఊరు జనాలు రానియకుండా అడ్డుకున్నారట ఇంకా పొరుగురోళ్ళేమో రాని
ఇత్తలేరు, అటవీ శాఖ అధికారులేమో ఈడుండనిత్తలేరు. ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పి కొండాయి ఊరు జనాలు దిక్కుయోచని స్థితులు ఉన్నారు. ఇలా సర్కార్లు మారినా మా గోడు ఎవ్వరికి పడతలేదని చెప్పి బాగా బాధపడుతుండ్రు పాపము. ఇక టీటీడీ చైర్మన్ గా ఎప్పుడైతే బిఆర్ నాయుడు సారు పదవికి ఎక్కిండో గయాల్టి కాంచెల్లి భక్తులకు పెద్ద పీట ఎత్తుండు. వాళ్ళకి ఎసోంటి తక్లీఫ్ లేకుండా మంచిగా చూసుకుంటా ఇంకేం చేయాలి ఇంకెట్లా చేయాలని ఆలోచనలతోటి ఇక మళ్ళీ కొత్త ఆలోచన పట్టుకొచ్చి గది నమలు సుత చేసిండ్రులా. రేపటి కాంచి అమలకు సుతత్తుందట అవ్వు. ఇక మరి దర్శనం కోసము గట్లని నిట్ట నిలగకుండా ఏ రోజుది గా రోజే శ్రీవారి దర్శనం అయ్యేటట్లు చూసిండ్రట నుర్రా. నువ్వదిగానే చెప్తున్నా, ఇక చూడుండ్రి కావాలంటే. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు సారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తిరుమల భక్తులకు పెద్ద పీట ఎత్తాండు. ఎవ్వలకి ఎసోంటి తక్లీఫ్ లేకుండా మంచిగా చూస్తాండారా. ఇండ్ల భాగంగానే శ్రీవాణి దర్శన సమయంలో మార్పు సుత చేసిండ్రు. ఇక ఏ రోజు కారోజే శ్రీవారి దర్శన భాగ్యం కల్పియబోతాండ్రులా. రేపటి నుంచే గిది అమల్లకత్తాంది. శ్రీవాణి దర్శన సమయం మార్పు మీద 2 నెలల కాంచెల్లి టీటీడీ పాలక మండలి అధికారం మొత్తము ఇక ఈ ముచ్చట మీద మాట్లాడుకొచ్చి ఇక ఈ అల్లకి తీరుకొచ్చిండ్రు. వచ్చిన రోజే భక్తులకు శ్రీవారిని దర్శించుకునే ఎసులుబాటు కల్పిస్తుండ్రులా. ఇక కరెంటు బుకింగ్ టికెట్లున్న భక్తులకు అదే రోజు పొద్దుముకి దర్శనం కల్పియబోతాన్రట. ఇక మొత్తానికైతే శ్రీవారి దర్శన టికెట్లను పొందిన భక్తులు ఇక వాళ్ళకి సౌకర్యం లెక్కల టీటీడీ దర్శన సమయాలల్లా మార్పులు చేసింది. గీ తీరుగా భక్తులకు ఆగస్టు 1 నుంచి 15 దాకా ఏ రోజు కారోజు గిట్ల దర్శన టికెట్లను ఇక ఆఫ్లైన్లనే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించిందట. వీళ్ళు మనుషులా లేకపోతే మానవ మృగాల? ఒక పక్క ఆడోళ్ళు చదువుకొని పిలగాండ్ల కాంచెల్లి పెద్దోళ్ళయి అంతరిక్షాలు దాటుకుంటా ఎన్నో నౌకర్లు వేసుకుంటా పేర్లు పొంది మంచిగుంటాన్రు. వీరనారులు వీరవంతలు ఎట్ల బయట కత్తోన్రో తెలుసుకుంటా చూసుకుంటా సూత. ఇక మరి శెట్టనిత్య నేరమని తెలిసినా సూత ఇక మరి ఎందుకు చేసిండ్రో ఏమోనుల్లా. కనీసము 13 ఏండ్లు సుత నిండలేవట గీ పిల్లకు. 40 ఏండ్లు దాటిన మోతెవరికి ఇచ్చి లగ్గం చేసిందట కన్న తల్లి. ఇక శేషేతల్లి ఎట్లా చేసుకుందో ఇక మరి చేసుకునేటోడు ఎట్లా వచ్చిండో. ఇక మొత్తానికైతే పిల్ల 8వ తరగతే చదువుతుందట. ఇక బల్ల చదివే పెద్ద సారుకు ముచ్చట తెలుసుడుతోటి మొత్తానికైతే ఆళ్ళను పోలీసు వాళ్ళను అందరిని పట్టుకపోయి ముచ్చట తెలుస్తాలకు బయట పడ్డదుర్రా. ఇక చూడుండ్రి కావాలంటే నలుగురు దుమ్మెత్తిపోతాన్రు ముచ్చటిని. వీడు మనిషా లేకపోతే ఏం దూర్రా. నిండా 13 ఏండ్లు సుతపాపం నిండలేవు పిల్లకు. ఇగో లగ్గం చేసిండ్రు లగ్గీమెకు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాడ అయింది గీ ముచ్చట. ఇక గీ బాల్య వివాహం ముచ్చట మీద పిల్ల చదువుతున్న స్కూలు పెద్ద సారు పోలీసోళ్ళు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుడుతోటి బయటపడ్డది. అక్కడనే సర్కారు బల్లే 8వ తరగతి చదువుతున్నదట. ఇక గీ 13 ఏండ్లు సుత నిండని పిల్లకు 40 ఏండ్ల వయసున్న శ్రీనివాస్ గౌడ్ అనే ఆయన తోటి ఇక లగ్గం చేసిండ్రటనుల్లా. 8th క్లాస్ అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి 13 ఇయర్స్ ఉంటుంది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందంటే సార్ 5th month లో ఇలా బాధపడుతూ చెప్పింది ఏంటంటే నోటీస్లోకి వస్తే అమ్మాయిని పిలిపించడం టీచర్ పిలిపించడం జరిగింది. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి తెలిసింది ఏంటంటే అమ్మాయికి 5th month లో తండ్రి లేడు, తల్లి ఒకటి ఉంటుంది. ఆమె పేరు శ్రవంతి. ఈ అమ్మాయి మహేశ్వరి తమ్ముడు ముగ్గురే ఉంటారు ఇంట్లో. ఆ తల్లి రెంట్కు ఉంటుంది. ఆ రెంట్ ఓనర్ అయినటువంటి పెంటయ్యకు గతంలో మా అమ్మాయికి పెళ్లి చేస్తా అని చెప్తే పెంటయ్య అనే అతను శ్రీనివాస్ గౌడ్ అందవాడ చేవెళ్ళకు సంబంధించిన అతనితో అతను 40 years ఉంటాయి. పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. ఆ సంబంధం మాట ముచ్చట చేసుకున్న తర్వాత లింగమంతుల గుడి షాద్నగర్ లిమిట్స్ లో ఉన్నటువంటి లింగమంతుల గుడిలో 5వ నెల 28వ తారీఖు నాడు మన శ్రీనివాస్ గౌడ్ తోని ఆ పంతులు ఆంజనేయులు కమ్మరి ఆంజనేయులు అనే పంతుల ద్వారా పెళ్లి చేయడం జరిగింది. అమ్మాయి మైనర్ ఉంది, 8th class. పాపంగా పిల్ల చదువుతున్న బడి ప్రిన్సిపాల్ సుధాకర్కు ముచ్చట తెలుసుడుతోటి పోలీసోళ్లకు మొత్తం వివరించుకొచ్చిండు. ఇక పోలీసోళ్ళు రంగంలోకి దిగి గా పిల్ల తల్లిని లగ్గం చేసుకున్న మోతెవర్ని ఇక అందుకు ఎవరెవరైతే సహకరించిండ్రో గా పెద్ద మనుషుల మీద కేసు నమోదు చేసిండ్రులా. గింతాగం లెక్కలుంటాయి, గింతాగం చేతలుంటాయి. గంత చిన్న పిల్లకు ముక్కుకు మూదాడేసినట్టు గిప్పుడు లగ్గం చేసుడేందుర్రా. అబ్బా అబ్బా మీదికెళ్ళి వరదచ్చుడుతోటి నాగార్జున సాగరు నిండు కుండ లెక్క నిండింది పోన్రి. ఇక మరి వరదలు జోరు మీద అచ్చుడుతోటి ఎప్పటికప్పుడు 3 ఒద్దుల కాంచెల్లి నీళ్ళు ఇడుతూనే ఉన్నారు. ఇక చూస్తందుకు సుత బగ్గ గమ్మతున్నదుర్రా. ఇక మరి ఎండాకాలంలో ఎండిపోయి ఆనకాలంలో నిండటాల కంటే ఎంత గమ్మతుంటది చెప్పుండ్రి. సాగర్ అంటే నిండు కుండ లెక్కనే ఉండాలి. చూస్తందుకు 2 కళ్ళు జాలతలేవు. ఇక మరి ఎంతెంత నిండింది, ఎట్లయింది, ఎంత వరదత్తాంది, ఎన్ని గేట్లు తెరిచిండ్రు పూరా గరుచుకుందాముర్రా పాన్రి.
ఆగో నాగార్జున సాగరు నిండు కుండలెక్క మారుతుంది పోన్రి. మొత్తానికైతే రోజింత పెద్ద ఎత్తునే వరద కొనసాగుడుతోటి జలకళ మామూలుగా లేదు. దీంతోటి ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను వరుసగా 3 వద్దుల దాకా గిట్లనే తెరుచుంచుతాన్రు అధికారులు. 2.5 లక్షల క్యూసెక్కుల నీళ్లను కిందికి విడుదల చేస్తాన్రులా. ఇక చూడుండ్రి కావాలంటే. ఆగో మొత్తానికైతే పడతలేవు అంటే ఆనలు వడుడుతోటి వరదంతా ఓ కాడికొచ్చి ఇక మొత్తానికైతే శ్రీశైలం నుంచి వెళ్ళి సాగర్కు భారీగా ధరలొచ్చి నిండు కుండలెక్క మారింది సాగరు. ఇంకో దిక్కు ప్రధాన జల విద్యుత్ కేంద్రంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉన్నదులా. అటు కుడి ఎడమ కాల్వలకు సుత నీటి విడుదల చేసిండ్రు. మొత్తానికైతే నిండు కుండలెక్క మారి జోరు మీద కనబడుతుండ్రి పోన్రి నాగార్జున సాగరు. డాక్టర్లంటే దేవుడెనక దేవుడు అంటారు. అయ్యా సారు పానంలా మంచిగా లేదు, ఒక గోలియ్యు, ఒక సూదెయ్యు, నువ్వేస్తే మంచిగా అవుతాం అనే నమ్మికతోటి పోతారు. ఇక మరి బక్క ప్యాదోళ్ళు సర్కార్ దవాఖాన్లకు పోవాలంటే జంకిపోతుండ్రు. ఇక పానంకి సుత గ్యారెంటీ లేదుర్రా. ఈ ఒగ్గి యూపీల సుత గట్లనే అయింది. ఒక డాక్టరు ఏసీ వేసుకొని మంచిగా కాళ్ళు దాని మీద పెట్టుకొని నిద్రపోయిండు. అక్కడ పానంలా ఒక ఆయన కొట్టుమిట్టాడుతుండు పానంతోటి. నాకు టక్కరైందో ఏమైందో ఆమె ఆలున్నట్టున్నది. చిన్న పిల్లను సంకల పెట్టుకొని సారు జర లేవు సారు అన్న సుత లేవ్వలేదులా. ఇక ఆఖరికత్తే గైన జీవిడిచిండు. ఇక చూడుండ్రి కావాలంటే. గిట్లు ఉండాలి సారు డాక్టర్లంటే. పెయిన్ ఒయ్యద్దు, పైసలు రావాలి, ఏసీ జరంతా పెంచుకోండి సారు, లేకపోతే నిద్ర పోగల. ఇక చూడుండ్రులా సర్కారు దవాఖాన్ల మీద నమ్మకము సన్నగిల్లదంటే గిల్లదా చెప్పుండ్రి. ఇక మరి వచ్చిన రోగులకు వైద్యం చేయకుండా ఏసీ ఆన్ చేసుకొని కాళ్ళు గిట్ల టేబుల్ మీద పెట్టుకొని వండుకున్నాక ఎట్లయితదుర్రా. ఓ పక్క పానలతోటి కొట్టుమిట్టాడుతున్నోళ్ళ బాధలు చూడకుండా గా లేలుపు చూడకుండా ఎట్లా వండుకున్నాడో గీ డాక్టరు. సర్కారు దవాఖాన్ల జరిగిన కథ గీదంతా ఏడైందంటారా. యూపీలున్న మీర్పెట్లయిందుల్లా బగ్గ దెబ్బలు దాకి దవాఖాన్లకు వచ్చిండ్రట. పాపం సునీల్ అన్న గీనెని తీసుకొని ఇంటోళ్ళు సర్కారు దవాఖాన్లకు పట్టుకపోయిండ్రట. ఇక గా టైంలో డ్యూటీలున్న డాక్టరు భూపేషు ఏసీ వేసుకొని దర్జాగా వండుకున్నాడు. ఒక ఆమె షంటి బిడ్డను ఎత్తుకొని సారు లే సారు జరా సారు అని ఎంత ఒర్రిన సుత లేత్తలేడంటే ఏ మైకంలో వండుకున్నాడో చూడాలి. అంతల్నే పాపము దెబ్బలు తలిగిన గీ సునీల్కు ఇక బాగా ఇబ్బంది అవ్వుడుతోటి పానాలు సుత కోల్పోయిండట నుర్రా. ఇక వైద్యున్ని సస్పెండ్ చేసిండ్రట. ఇగో ఇవ్వన్నట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు. చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఈ గుంట ఇంకిన్ని మంచి మంచి ఆర్తలతోటి మళ్ళీ గీ టైంకు రేపు కలుద్దాం.